YSM న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వైఎస్ఆర్ జిల్లాలో అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకి వైఎస్ జగన్ పరామర్శ. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఎంపీ ఈటెల రాజేందర్ సైఖాబాద్ కంటోన్మెంట్ జయలక్ష్మి గార్డెన్స్ లో బిహార్ దివాస్ 2025లో పాల్గొన్నారు. ఐపీఎల్లో బాల్ ట్యాంపరింగ్, చెన్నైను బ్యాన్ చేయాలంటున్న ముంబై ఫ్యాన్స్. వైఎస్ఆర్ జిల్లాలో అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకి వైఎస్ జగన్ గారు పరామర్శ. ఇక్కడే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కనిపిస్తుంది. పులివెందల అన్నది అరటికి సంబంధించి రాష్ట్రంలోనే అత్యధిక సాగు చేస్తూ ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అని అంటే అరటి సాగులో పులివెందల రాష్ట్రంలో నెంబర్ 1. పులివెందల అరటి సాగులో ఇక్కడ పులివెందల రైతులకు మంచి జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25 కోట్ల రూపాయలు పెట్టి ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కూడా పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఎలక్షన్లకు పోక మునిపే దాన్ని ప్రారంభించడం కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితి ప్రభుత్వంలో ఉంది అని అంటే కనీసం దానికి యూజర్ ఏజెన్సీని టెండర్ పిలిచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి యూజర్ ఏజెన్సీకి దాన్ని అప్పచెప్పి కనీసం దాన్ని వాడుకలేకి కూడా ఈ ప్రభుత్వం తీసుకొని రాకుండా ఈ ప్రభుత్వం నడిపిస్తూ ఉంది అని అంటే వీళ్ళకి రైతుల మీద ఎంత కపట ప్రేమ ఉంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం. అక్కడే గన యూజర్ ఏజెన్సీని గన ఇచ్చి ఉండింటే 500 మెట్రిక్ టన్నులకు సంబంధించిన సామర్థ్యం ఆ కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి యూజర్ ఏజెన్సీని కనుక పెట్టి ఉండింటే ఆ యూజర్ ఏజెన్సీ అరటికి సంబంధించిన కొనుగోలు చేసేవాడు. వీళ్ళు రైతన్నలు ఆ యూజర్ ఏజెన్సీ అక్కడ పనిచేస్తూ ఉంది కాబట్టి వీళ్ళైనా కూడా అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉండేది. మా ప్రభుత్వ హయాంలో ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేసినాము 2 కంటైనర్లను పెట్టి అరటికి సంబంధించి అవి ఇంకా ప్రోత్సహించబడేటివి. ఈరోజు చూస్తే ఎంత దారుణమైన పరిస్థితి అని అంటే ఒకవైపున రైతుల పరిస్థితి ఈ వర్షాల వల్ల ఈ గాలుల వల్ల ఇటువంటి దారుణమైన పరిస్థితి ఒకవైపున ఉంటే మరోవైపున రేటు చూస్తామా అంటే నెల కిందట 26,000 పలికిన రేటు ఈరోజు 9,000 రూపాయలకు పడిపోయిన పరిస్థితులు చూస్తూ ఉన్నాం. 9,000 కూడా కాదు, ఇంకా 9,000 కూడా కాదు సార్, ఇంకా తక్కువ అంటున్నారు. వ్యాపారస్తులు ఎంత అంటే బండి పంపడు సార్. ఈరోజు 9,000 కాదు 6,000 అని చెప్తున్నారు రైతులందరూ. ధర పడిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం అన్నది రైతును ఎక్కడ పట్టించుకుంటా ఉంది అని అడుగుతా ఉన్నా. ఇట్లా మిర్చి పంట అయినా అదే పరిస్థితి, ధాన్యం కొనుగోలైనా అదే పరిస్థితి. 300 నుంచి 400 రూపాయలు పర్ టన్ను రైతు నష్టపోయిన పరిస్థితి. మిర్చికి 11,800 రూపాయలు కొనుగోలు చేస్తామన్నారు. ఇంతవరకు 1 కేజీ కొనుగోలు చేయాలి ఒక రైతు దగ్గర నుంచి. పెసర పరిస్థితి అదే, శనగల పరిస్థితి అంతే, మినుముల పరిస్థితి అంతే, కందుల పరిస్థితి అంతే. ఏ పంటకు ఈరోజు కనీస గిట్టుబాటు ధర రాని. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ మీడియాతో మాట్లాడారు. ఇది కేటీఆర్ గారు నిన్న అహంకారంతో కరీంనగర్ సభలో మాట్లాడినటువంటి మాటలు. అయోధ్యలోకెళ్ళి అక్షింతలు రాలేదు, తెలంగాణలో ఉన్నటువంటి రేషన్ బియ్యాన్ని అక్షింతలని చెప్పి ఊరూరా బంచి ఇల్లులా బంచి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది అనేటువంటిది వారు చేస్తున్నటువంటి ఆరోపణ. బేబీ వాళ్ళు ఏమంటున్నామంటే రాజకీయాలు మాట్లాడదలుచుకుంటే బీజేపీ ఎట్లా అధికారంలోకి వచ్చింది, బీఆర్ఎస్ ఎట్లా అధికారాన్ని కోల్పోయింది అనేటువంటి దాని మీద పెద్ద డిబేట్ పెట్టచ్చు. కానీ రాముల వారి అక్షింతల మీద కనీస అవగాహన లేకుండా అవి తలంబ్రాలో తెలియదు, అక్షింతలో తెలియదు కేటీఆర్ గారికి. అయోధ్యలో ఉన్నటువంటిది బాలరాముడి గుడా తెలియదు, లేకపోతే సీతారాముడి గుడా తెలియదు కేటీఆర్ గారికి.
అక్కడికి వెళ్ళి అక్షింతలు వస్తే వాటిని తలంబరాలని చెప్పి మాట్లాడుకుంటా ఇక్కడ ఉన్నటువంటి కంట్రోల్ బియ్యాన్నే అక్కడి నుంచి వచ్చినటువంటి అక్షింతలుగా పంచినారు అని చెప్పి హేళన చేస్తూ హిందూ సమాజాన్ని హిందువుల మనోభావాలను దెబ్బతీసేటటువంటి విధంగా మాట్లాడినటువంటి కేటీఆర్ గారు ఇవాళ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. వీళ్ళకు రంజాన్ యాదికొస్తే ముస్లింలను శాంతిపరచాలి కాబట్టి అప్పుడు హిందూ దేవుళ్లను కించపరచాలనేటువంటి ఒక ఆలోచన మదిల మెదులుతుంది. ప్రతిసారి ఎప్పుడు రంజాన్ వచ్చినా అప్పుడు కేసీఆర్ గారో లేకపోతే కేటీఆర్ గారో లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులో హిందుత్వం మీద భారతీయ జనతా పార్టీ మీద పడతారు. లేకపోతే ఎన్నికలు వచ్చినప్పుడు ముస్లింల ఓటు బ్యాంకు గంపగుత్తగా వాళ్లకు పడాలి కాబట్టి హిందూ దేవుళ్లను కించపరిచి హిందువుల మనోభావాలను కించపరిస్తే వాళ్లకు ఓట్లు వస్తాయి ముస్లింలయ్యి అనేటువంటి ఒక రాజకీయ కుట్రతోటి ఒక కుచితమైనటువంటి స్వభావంతో మాట్లాడినటువంటి మాటలే నిన్న కేటీఆర్ గారు కూడా మాట్లాడినటువంటి మాటలు. కేటీఆర్ గారు బియ్యం తింటే ఆహారం అవుతుంది, అదే బియ్యాన్ని ఇంత పసుపు కలిపి నెత్తి మీద వేస్తే అవి అక్షింతలై ఆశీర్వాదం అవుతుంది. అటువంటి భగవంతుడి ఆశీర్వాదం ఉండాలి అని చెప్పి దేశమంతా కూడా పార్టీలకు అతీతంగా హిందూ బిడ్డలందరూ కూడా కలిసి ఒక పండగలాగా 500 సంవత్సరాలైనా కూడా రాముడికి గుడి లేకపోతే ఆ గుడిని కట్టుకుంటున్నటువంటి సందర్భంగా ఆ గుడి కోసం పార్టీలకు అతీతంగా కూడా అనేక మంది లక్షల మంది హిందువులు కోట్ల మంది హిందువులు తమకు తోచిన విరాళాలు ఇచ్చి నిర్మించుకున్నటువంటి ఒక గుడి కోసం ఆ దేవుడి అక్షింతలు నెత్తి మీద వేసుకుంటే ఆ ఆశీర్వాదం మనకు లభిస్తుంది అనేటువంటి ఒక ఆశతోటి ఒక పండగ చేసుకుంటే వీరి వల్ల హేళన చేసి మాట్లాడుతున్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే పంచినారా అక్షింతలు? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా పంచినారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా పంచినారు. దాన్ని మీరు రాజకీయాల కట్టగట్టి మాట్లాడుతున్నారు అంటే కేవలం. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. రకాలుగా ఈ ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందని చెప్పి ఇబ్బందులు పెడితే అయినా సరే ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వీళ్ళకు కూడా పిఆర్సీ ఇస్తామని చెప్పి ఈ భారతదేశంలోనే అత్యధిక పిఆర్సీ ఇచ్చినది తెలంగాణ ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగులు. అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా పిఆర్సీ ఇచ్చినటువంటి చరిత్ర టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉంది. మరి ఇవాళ ఏంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని 1,25,000 మంది పైన వాళ్ళపైన వెయిట్ వేస్తాం, వాళ్ళని తీసేస్తామంటే ఎంతవరకు సమంజసం చెప్పండి. వీళ్ళని తీసేస్తామంటే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలా? వాళ్ళని తొలగిస్తే వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ పిల్లలు ఎట్లా బతకాలా? మీరు 2 లక్షల ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసిన తర్వాత మీరు చేస్తామన్న రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత ఇగో మేము 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినాం, ఇక మేము ఏం చేయలేం, ఎక్కువ ఉన్నారు అని అక్కడక్కడ తీస్తామంటే ఏమన్నా అప్పుడు చూస్తామని అనుకోవచ్చు. అసలు ప్రభుత్వంలో పనిచేసేదే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నారు. ఇంకా కొన్ని సందర్భాల్లో ఎక్కువ గంటలు పనిచేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒక భరోసా లేదు అక్కడ, ఏదో సాకుతో వేధిస్తారు, తీసేస్తారు అని భయంతో. ముఖ్యంగా కమర్షియల్ ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్లే ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఈ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఆదాయంతోనే గవర్నమెంట్ నడుస్తుంది. మరి ఆ డిపార్ట్మెంట్లో హైయెస్ట్ పనిచేసేది వీళ్ళే, రేయింబగలు కష్టపడేది వీళ్ళే. భయంతో గతంలో పనిచేసారు. తెలంగాణ వచ్చిన తర్వాత మమ్మల్ని తీసేయరు, పర్మనెంట్ చేస్తారు అనుకున్నారు. పర్మనెంట్ కావడానికి ఇబ్బందులు పెట్టినా పిఆర్సీ ఇచ్చినప్పుడు సంతోషపడ్డారు. ఇక మనం భరోసా ఉందిలే. ఇవాళ మీరు 2 లక్షల ఉద్యోగాలే మీరు రిక్రూట్మెంట్ చేయలేదు, ఉన్న ఉద్యోగాలు తీసేస్తామంటే ఎట్లా? కొండ 4 మంది పెడితే ఉన్న 4 ఊడిపోయినట్లు. అరే కొత్త ఉద్యోగాలు ఇవ్వండి బాబు అని మేమే అడుగుతుంటే, మా విద్యార్థులతో ఎదురు చూస్తుంటే ఒకవైపు నిర్బంధాలు,
యూనివర్సిటీ బంధులు విద్యార్థులను రిక్రూట్మెంట్ గురించి అడుగుతారేమో. అశోక్ నగర్లో ఒక యుద్ధ వాతావరణం, ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక యుద్ధ వాతావరణం, ప్రతి యూనివర్సిటీలో మాట్లాడే హక్కు లేకుండా పోయింది. మీరు ఇస్తామన్న హామీలు అడగడానికి హక్కు లేదు. ఇలా తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఈ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తీసేస్తామంటే వాళ్ళ బతుకులు ఏమైపోవాలా? చాలామంది మాట్లాడు, డిప్యూటీ సీఎం గారు కూడా గతంలో మాట్లాడి మాకు ఎంపీ ఈటెల రాజేందర్ సైకాబాద్ కంటోన్మెంట్ జయలక్ష్మి గార్డెన్స్ లో బిహార్ దివాస్ 2025లో పాల్గొన్నారు. पुराना मित्र सुभाष अग्रवाल जी, हमारा चीफ गेस्ट एक्स सेंट्रल मिनिस्टर शाहनवाज हुसैन जी, एक्स एमएलसी लाल बाबू प्रसाद गुप्ता जी, विकास सिंह जी, हमारा नेता प्रेमेंद्र रेड्डी जी, हमारा जिला का अध्यक्ष मल्ला रेड्डी जी, भरत गौड़ जी, सुभाष चंद्र जी, संजय सिंह जी, आलोक कुमार झा जी, हमारा कंटोनमेंट बोर्ड का मेंबर नर्मदा मल्लिकार्जुन जी, मंच पर उपस्थित नेतागण, सालों से बिहार से आके तेलंगाना में जो जीवन चला रहा है, हमारा बहन भाई लोगों को मैं नमस्कार। शाहनवाज जी, पहले बार मालूम हुआ तेलंगाना के अंदर सबसे ज़्यादा यूपी बंगाल से ज़्यादा तो बिहारी लोग हैदराबाद में है। ये अफसोस का बात है, यहाँ पे चीफ सेक्रेटरी से लेके मेजॉरिटी आईएएस ऑफिसर से लेके नीचे गांव में खेती का काम भी आज हमारा बिहार भाई कर रहा है तेलंगाना के अंदर। पहले बार इसका एक्यूरेट नहीं बोल सकता हूं, मगर कितना पॉपुलेशन है नॉर्थ का मैं खुद आंखों से देखा है। एट द टाइम ऑफ कोरोना टाइम पे मैं स्वास्थ्य मंत्री रहा, हेल्थ मिनिस्टर रहा, जब यहां से लाखों लोग यहां पे ट्रांसपोर्ट नहीं है, पैदल से हजारों किलोमीटर जाके हमारा गांव में रहना है, और कुछ हुआ तो हमारा गांव में हमारा जो संबंधी है वो लोग से रहना बोल के सभी लोग डेली थाउजेंड्स ऑफ पीपल जाते थे। उस टाइम पे क्या एक्सीडेंट्स हुआ था, कितने लोग मरा था मैं जानता हूं, मगर आज 1 साल से मैं मल्काजगिरी में फिर रहा हूं। मल्काजगिरी इज नथिंग बट ఐపీఎల్ 18వ సీజన్ను చెన్నై సూపర్ కింగ్స్ ఘనంగా ప్రారంభించింది. ముంబై ఇండియన్స్తో ఆదివారం నాడు చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో చెన్నై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో సిహెచ్కే బాల్ ట్యాంపరింగ్కు పాల్పడిందని ఎంఐ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్తో పాటు ఆ జట్టు ప్రధాన ఫేజర్ ఖలీల్ అహ్మద్ బాల్ ట్యాంపరింగ్ చేశారని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్లో ఖలీల్ అహ్మద్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 29 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన 3 వికెట్లు పడగొట్టారు. ముంబై ఓపెనర్ రోహిత్ శర్మను డకౌట్ చేయడంతో పాటు మరో ఓపెనర్ను రాన్ రికెల్టన్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. చివర్లో ట్రెంట్ బౌల్డ్ వికెట్ తీశారు. అయితే ఖలీల్ తాను బౌలింగ్ వేసే సమయంలో సీక్రెట్గా తెచ్చిన వస్తువుతో బంతి ఆకారాన్ని మార్చాడని, ఆ తర్వాత ఆ వస్తువును కెప్టెన్ రుతురాజ్కు అందజేశాడని ఎంఐ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. ఆ వస్తువును కనిపించకుండా రుతురాజ్ తన జేబులో వేసుకున్నారని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వ్యవహారంపై నెట్టింట తీవ్ర దుమారం రేగుతోంది.
ఈ ఘటనపై విచారణ జరిపి సీఎస్కేపై బ్యాన్ విధించాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలకు చెన్నై అభిమానులు తిప్పికొడుతున్నారు. స్పష్టమైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ధీటుగా బదిలిస్తున్నారు. వీడియోలో ఖలీల్ రుతురాజ్ చేతికి ఏమిచ్చాడన్నది స్పష్టంగా కనిపించడం లేదని, చూయింగ్ గమ్ ఇచ్చి ఉండవచ్చని అంటున్నారు. టీవీ అంపైర్ ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారని కౌంటర్ ఇస్తున్నారు. పాకల కొత్తగూడ మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెప్ప సంఘం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు వట్టం ఉపేందర్ పాల్గొని మాట్లాడారు. అణగారిన వర్గాలకు ఆదివాసీ ప్రజలకు న్యాయం జరగాలని, ఆదివాసీ హక్కులు చట్టాలు అమలు చేయడానికి పోరాటమే శరణ్యమని నాడు కుంజరాము సాయుధ పోరాట బాటను ఎంచుకొని అసువులు బాసిన ఆదివాసీ వీరుడు ధీరుడు. ఆయన మరణించి నేటికి 20 సంవత్సరాలు అవుతోందని అన్నారు. ఆయన మరణించిన నాటి నుండి ప్రతి ఏడాది ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని తుడుందెబ్బ నిర్వహిస్తోందని, అందులో భాగంగానే మార్చి 27న నిర్వహించే వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఆదివాసుల ఐక్యత, కుంజరాం వర్ధంతిని, కుంజరాం వర్ధంతిని, కుంజరాం కామ్రేడ్ కుంజరాం నేటికి మార్చి 27వ తారీఖు నాటికి 20వ వర్ధంతి పాకాల కొత్తగూడ మండలం మోకాలపల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. రాము వర్ధంతి కార్యక్రమంలో ఆదివాసులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, రామ్తో పాటు ఉద్యమ నాయకులందరూ కూడా ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ పిలుపునిస్తుంది. కుంజరాం 3 దశాబ్దాలుగా విప్లవ ఉద్యమంలో పనిచేసి తమ జాతి కోసం, జాతి హక్కుల కోసం, భారత రాజ్యాంగంలో ఉన్న చట్టాల కోసం జీవులని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఆదివాసీలకంటూ ప్రత్యేకంగా ఒక సైన్యం ఉండాలని చెప్పేసి గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆదివాసీ లిబరేషన్ టైగర్స్ ఏఎల్టీ వ్యవస్థాపక కార్యదర్శి కుంజరాం స్థాపించి ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు ఉద్యమాన్ని నిర్మాణం చేస్తూ, అదేవిధంగా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉద్యమ నిర్మాణం కొనసాగించి ఆదివాసులకి భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ను ఖచ్చితంగా అమలు చేయాలి, 1 చట్టాన్ని అమలు చేయాలి, పీసా చట్టాన్ని అమలు చేయాలి. అదేవిధంగా జల్ జంగిల్ జమీన్ కోసం ఈ భూమి, ఈ నీళ్లు, ఈ అడవి పైన పూర్తి హక్కు, స్వయం పాలన అధికారం కూడా ఆదివాసులకు ఉండాలని చెప్పేసి రామ్ పోరాటం చేయడం జరిగింది. రామ్ నేటికి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్కౌంటర్ అయి నేటికి 20 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి 20వ వర్ధంతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలందరూ, ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఆదివాసులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిస్తున్నాం. జై ఆదివాసీ. బాలకృష్ణ, విజయ్ దేవరకొండ, మంచులక్ష్మి ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన 25 మందిని అరెస్ట్ చేయాలి. పోలీసులు అరెస్ట్ చేయకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తా. ప్రకాష్ రాజ్ లాగా తప్పు చేశాని క్షమాపణలు అడిగి వాటి మీద ఎంత సంపాదించారో అంత పంచండి అని కేఏ పాల్ అన్నారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే, మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకు నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు, 2 మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు, 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బండారికుంటలో నివసించే కుక్క మల్లాప్రసాద్ అనే వ్యక్తి తనకు చెందిన భూమిని అమ్మగా కొన్నవారు డబ్బులు ఇవ్వకపోగా తనను ఇబ్బందులకు గురి చేస్తూ పోలీసుల చేత బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు మీడియాను ఆశ్రయించారు.
నా పేరు కుక్క మల్లప్రసాద్, సన్ ఆఫ్ రామయ్య, నివాసం బండారుకుంట పెద్దపల్లి. అయితే నాకు జరిగిన అన్యాయం గురించి చెప్పడం జరుగుతున్నది. అయితే బందంపల్లి గ్రామ శివారులోని సర్వే నంబరు 484/1 14 గుంటల భూమి ఇద్దరు వ్యక్తులకు అమ్మడం జరిగింది. అయితే అప్పుడు భయానగా కొన్ని డబ్బులు ఇచ్చారు. ఆ తర్వాత ఒక డేట్ పెట్టి మధ్యలో ఇస్తాము అని చెప్పి ఇదివరకు రాలే. నేను దాదాపు 2021లో నేను భూమి అమ్మిన. అప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళు రాలేదు. తర్వాత ఇప్పుడు ఇద్దరికి అమ్మిన. అదే ఫస్ట్ వ్యక్తి కాకుండా రెండో వ్యక్తి అన్నట్టయినా సిఐ సాబ్కు పోయి కంప్లైంట్ ఇచ్చిండు నా మీద. ఇచ్చినాక అయితే నేను ఏదో బస్సులో వస్తాను మధ్య నుండి, నాకు వినవల్లే సిఐ ఫోన్ చేస్తే అది మా కాలేజీకి ఫోన్ చేసి మా వాళ్ళతో నాకు ఫోన్ చేయించిండు. అయితే వాళ్ళు నీకు సిఐ ఫోన్ చేస్తాడు, నువ్వు అక్కడ కలువు అంటే నేను పోయి తెల్లారి కలిసిన. అక్కడ పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో సిఐకి కలిస్తే అయితే నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని అని చూడకుండా నన్ను నిలబెట్టి కూర్చోమని కూడా అనక నన్ను నిలబెట్టి నన్ను అవులే గీలే అని తిట్టిండు. నేను నౌకరు తీపిస్తా, సమస్య తింటాను అది అని చెప్పి నన్ను కూడా తిట్టిండు. తిట్టి మీరు ఏదో అది చేసుకొని షెడ్యూల్ అది అని అన్నాడు. అయినా అది నేను అదే ఇదివరకు ఇటువంటి భూమి మీద కూడా నేను ఒకసారి ఎస్ఐకి కంప్లైంట్ ఇచ్చడం జరిగింది. జరిగితే ఎస్ఐ ఏమన్నాడంటే ఇది సివిల్ మ్యాటరు, మాకు సంబంధం లేదు, ఇలా మేము ఇన్వాల్వ్మెంట్ కాము, అది మీరు బయట చేసుకోరు అని అన్నాడు. అయినా ఇప్పుడు ఇది ఎవరో రెండో వ్యక్తి వచ్చి ఆయన నాకు తెలియదు, ఫస్ట్ వ్యక్తి తెలుసు. అయితే ఈ సిఐ గారు కూడా ఇలా ఈ సివిల్ మ్యాటర్ కాబట్టి సిఐ సాబ్కు సంబంధం లేదు. అయితే ఆ తర్వాత 2-3 రోజులు అయితే ఏదో బలవంతంగా కూడా కాగితం రాయించుకున్నారు, మాట్లాడుకొని అది చేయనని కాగితం రాయించుకున్నారు. 2-3 రోజుల తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైఎస్ఆర్ జిల్లాలో అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులకి వైఎస్ జగన్ పరామర్శ. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాణి రుద్రమ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఎంపీ ఈటెల రాజేందర్ సైకాబాద్ కంటోన్మెంట్ జయలక్ష్మి గార్డెన్స్ లో బీహార్ దివాస్ 2025లో పాల్గొన్నారు. ఐపీఎల్లో బాల్ ట్యాంపరింగ్, చెన్నైను బ్యాన్ చేయాలంటున్న ముంబై ఫ్యాన్స్. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.